Audio Jungle. Audio Jungle. जिंदाबाद जिंदाबाद अंगनवाड़ी जिंदाबाद 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 अंगनवाड़ी जिंदाबाद ప్రభుత్వపై మండి వైఖరి దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రభుత్వ మండి వైఖరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పని ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు తీర్చలేని ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు తీర్చలేని ప్రభుత్వం ఇంటికి నోటీసు పంపుతున్న ప్రభుత్వం ఇంటికి నోటీసు పంపుతున్న ప్రభుత్వం ఇంటికి నోటీసు పంపుతున్న ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు తీర్చలేని ప్రభుత్వం మొత్తం లెటర్లు రాసి ఇంటికి లెటర్లు పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు 30వ రోజుకు చేరుకునింది. ఈరోజు చర్చలకు పిలిచినామనేసి మాకు చెప్పారు మా నాయకులు. కానీ రిలే నిరాహార దీక్షలు 24 అవర్స్ పెట్టుండారు కాబట్టి తప్పకుండా ఈరోజు చర్చలకు పిలిచినారు. ఈరోజు కూడా మంచి వార్త వినాలని మేము భావిస్తున్నాం. మేము ఇప్పటి వరకు కూడా కానీ మేము నిజాయితీగా సమ్మె మేము గాంధీ మహాత్ముని బాటలో నడుస్తున్నాం. ఈరోజు మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ తర్వాత ఈరోజు లాస్ట్ ఘట్టం వచ్చి నోటీసులకి ఇళ్ళకి పంపిస్తామని భయభ్రాంతులు పెట్టారు. ఇప్పుడు కూడా మాకే ఈరోజు గొడవలు పెట్టేశారు అధికారులు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము మాలో మేమే యూనిటీ లేకుండా గొడవలు పడి సమయం తెచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇంకన్నా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈదులు పాలు చేశారు. ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామంటే మా కుటుంబంలో కూడా ఈరోజు మాకు భర్తకి భార్యకి అత్తకి కోడలికి మా అమ్మకి కుటుంబానికి పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతూ ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి మమ్మల్ని చూస్తే అసలు వెటకారంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత బాధపడుతున్నాము. ఈరోజు మేము ఆ రోజు బేగాలు పగలగొట్టినప్పుడు చాలా బాధపడ్డాము. ఆ రోజు ఈరోజు మధ్యలో మమ్మల్ని ఇట్లా భయభ్రాంతులు గురి చేసి అనుక్షణము ఇది డెడ్ లైన్ ఈ రోజు లాస్ట్ అని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మానసికంగా ఈరోజు 8 మంది చనిపోయినారు మా అంగన్వాడీ వర్కర్లు. 6 మందికి గాయాలు పాలైనాయి. అసలు దుశ్శాసన పాలన పరిపాలిస్తూ ఉంది ప్రభుత్వం. అసలు అంగన్వాడీ వాళ్ళు అక్క చెల్లెళ్ళని ఎంత గౌరవంగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆ రోజు ఓటు వేయించుకొని ఈరోజు కనీసం ఆడవాళ్ళనే కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వాన్ని వ్యవహరిస్తూ ఉంది. అసలు ఈ జగనన్నకి కండ్లు ఉన్నాయా, చెవులు మూసకపోయినాయా, నోరు మూసకపోయిందా, మూగబాడైపోయినాడా మాకు అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఆయన సొంత సలహా తీసుకొని సొంత నిర్ణయం తీసుకుంటే ఈరోజు కూడా మేము విధుల్లోకి చేరేదానికి ధైర్యంగా ఉన్నాము. మమ్మల్ని ఏ నోటీసులు వచ్చినా మేము భయపడే లేదు. ఇలాంటి నోటీసులు ఇంకా తీసుకొచ్చినా కూడా మేము భయపడము. మాకు మంచి మా సమస్యలన్నీ తీర్చేంత వరకు మేము సమ్మె ఇలానే కొనసాగిస్తాం. 1000 రూపాయలు అనేది ప్రాధాన్యం అనేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరి గురించి మేము 30 రోజుల నుంచి మేము సమ్మెలోకి దిగుండాము. ఈరోజు అంటే కడుపుకు తిండి లేకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం 24 అవర్స్. అంటే రెయ్యింబౌలు కుటుంబాన్ని వదిలేసి బిడ్డ పాపని భర్తని వదిలేసి ఈరోజు మేము రోడ్డును పడున్నాం. అసలు మాకు ఇంట్లో స్థానం కూడా తక్కువ అయిపోయింది. ఈరోజు మేము కనీసం 1000 రూపాయలన్నా మేము సాధించుకొని పోతాం. అంటే ప్రభుత్వం అంతా మొండి వైఖరి ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు మేము చూడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తాము. మాకు ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నారనేది ఈ ప్రభుత్వంలో మాకు చాలా గుణపాఠం చెప్పింది. కాబట్టి 1000 రూపాయలు పెంచుతారా అనేదంటే ఆయనకే వదిలేస్తున్నాం, ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. సెంట్రల్ వచ్చి 60% మాకు ఇస్తారు మరి మాకు బడ్జెట్ రూపంలో, 40% స్టేట్ నుంచి వస్తుంది. కాబట్టి సెంట్రల్ని మేము ఆల్రెడీ పంపించున్నాం, వినతి పత్రం అక్కడికి పంపించినాం. స్టేట్ని అడుగుతున్నాం, సెంట్రల్ని అడుగుతున్నాము. ఇప్పుడు ఏమిరా అంటే ఇప్పుడు మాకు ఒకటే భయం అండి. మీరు ఎన్ని చెప్పినా అడిగినా మేము ఒకటే మా మాట ఒకటే. ఎందుకంటే ఈరోజు మాకు నోటీసులు పంపిస్తున్నారు.
మేము ఆ డైలామాలో మేమేం చెప్పలేకపోతున్నాం. ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అనేది మేము భయభ్రాంతులకు గురి చేసేసినారు మా అంగన్వాడీ వర్కర్ని. కాబట్టి ఈ ఉద్యోగాలు పోవని మాకు తెలుసు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, ఆంటోరియం తీసుకునే వాళ్ళు మేము. కాబట్టి మా ఉద్యోగాలు పోతాయనేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి తగదు, ఇది నిజంగా చెప్తున్నాను, తగదు. అసలు ఏం పాపం చేశామో ఏమో. మాకైతే ఇంత జాలి దయ మనిషికి లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అర్థం కాలేదు మాకు. అసలు ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరి అనేది ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళన చేస్తున్నారు. కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఈ సమ్మె వదలమని మేము గట్టిగా చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మేము ఒకరే హెచ్చరిస్తున్నాము. చనిపోయిండే కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పించాలని, తర్వాత ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని 10 lakhs ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్లీస్ట్ 5 lakhs అన్న ఆ కుటుంబానికి ఇస్తే మాకు బాగుంటుందని. ఇప్పుడు మా ఉద్యోగాలే మాకు అదేంటిది భద్రత లేకుండా పోతా ఉందనే భయభ్రాంతులతో గురవుతున్నాం. కానీ మా ఉద్యోగాలు ఎక్కడ పోవు. మాకు మా నాయకత్వం గట్టిగా ఉంది, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మేము కోర్టుకు కూడా వెళ్తాము. మేము భయభ్రాంతులకు గురవు. ఈ సమ్మె ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తుంది. ఇట్లా 6 నెలలు కూడా కానీ మేము ఇట్లే ఉంటాము రోడ్డు మీద.